ఏలూరుపాడు గ్రామంలో మహాపురుషుల యొక్క భక్తి, శ్రద్ధ, విశ్వాసాల వలన ఇంత విశాల రూపంలో ఈ సత్సంగంలో పాల్గొనేటటువంటి గొప్ప అవకాశాన్ని కూడా మనం ఈరోజు పొందగలిగాం. మరి భగవంతుడు, సద్గురువు ఇన్ని అవకాశాలు భక్తులకు ఇస్తున్నారు అంటే దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతామో, అర్థం చేసుకొని అర్థవంతమైనటువంటి జీవనాన్ని జీవిస్తామో అప్పుడే ఆ మానవుడు తరిస్తాడనేదే మహనీయులు బోధించినటువంటి బోధ. మన సనాతన ధర్మంలో ప్రతి యుగంలో, ప్రతి సమయంలో భగవంతుడు సాకారంగా అవతరించినప్పుడల్లా మానవుడికి ఇచ్చినటువంటి సందేశం. కానీ వర్తమానంలో ఆధ్యాత్మికత గురించి, భగవంతుడి గురించి, ధర్మం గురించి చర్చ అయితే జరుగుతుంది, కానీ చర్యలు మాత్రం ఎవరూ తీసుకోవట్లేదు. ఆ చర్చించినటువంటి వాటిని జీవితంలో అన్వయించుకొని తదనుగుణంగా తమ జీవితాన్ని సవరించుకొని భగవంతుడి యొక్క అనుగ్రహం పొంది భగవంతుడిలో ఐక్యమవ్వాలనేటువంటి భావంతో భక్తి అనేటువంటిది బహు కొద్దిమంది మాత్రమే చేయగలుగుతున్నారు. మరి వారు ఎవరు అంటే, భక్తి అంటే ఏంటో తెలుసుకున్నటువంటి వారు, భగవంతుడు అంటే ఏమిటో తెలుసుకున్నటువంటి వారు, ఆ భగవంతుడికి జీవుడికి గల సంబంధం ఏమిటో అర్థం చేసుకున్నటువంటి వారు. మరి ఈ అర్థం చేసేటటువంటి వారు ఎవరు అంటే సద్గురువు మాత్రమే. ఈరోజు మనం లోకంలో చూస్తున్నాం, భక్తి మాత్రం నిత్యము కూడా అనేక మంది చేస్తున్నారు. ఈ ప్రపంచంలో ఉన్న 90% మందికి ఏదో ఒక విశ్వాసం ఉంది. భగవంతుడు ఏదో ఒక రూపం మీద, ఏదో ఒక ధర్మాన్ని ఆచరించటమో, ఒక సంస్కృతిని ఆచరించటమో మనం చూస్తున్నాం. కానీ ఏది ఆచరించినా వాటి అన్నిటి యొక్క లక్ష్యం మానవత్వం నుంచి దైవత్వం వైపు అడుగులు వేసి మళ్ళీ జన్మ లేకుండా ముక్తిని పొందటమే అనే సత్యం మాత్రం ఎక్కువ మంది తెలుసుకోలేకపోతున్నారు. మరి ఈరోజు మనం తెలుసు, ఈరోజు చాలా విశిష్టమైన రోజుగా విశ్వవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఈశ్వరుడు శివరాత్రి అనేటువంటి పేరుతోటి. మరి ఇది ప్రతి సంవత్సరం మనం చేసుకుంటున్నాం, చాలా ఆర్భాటంగా, ఆడంబరంగా. కానీ ఇలా ప్రతి సంవత్సరము కూడా చేసుకోవటానికి వెనుక గల కారణం, మన పూర్వీకులు దీన్ని అంత గొప్పగా మీరు ఆచరించండి, జాగరణ చేయండి, ఉపవాసం ఉండండి, మరి ఇటువంటివన్నీ ఎందుకు మనకు బోధించారనేటువంటి అర్థం అనేటువంటిది తెలుసుకోకుండానే ఈరోజు భక్తి అనేది జరుగుతుంది మనకి. ఎంచేతనంటే ఏ పరమేశ్వరుడు అంతటా వ్యాపించి ఉన్నాడో, ఏ ఈశ్వరుడు ఈ సృష్టికి కారణమో, ఈ సృష్టి కార్యాన్నంతా ఏ ఈశ్వరుడు నడిపిస్తున్నాడో ఆ ఈశ్వరుడు ఎక్కడో లేడు, నాలోనే ఉన్నాడు, అది నేనై ఉన్నాననేటువంటి సత్యం ప్రతి భక్తుడు ఏదో ఒక రోజు ఈ సాధన చేయటం ద్వారా తెలుసుకోవటానికి ఆసక్తిని కనబరుస్తాడు. జిజ్ఞాసను కలిగి ఉండి ముముక్షత్వంతో మోక్షాన్ని పొందటానికి లభించినటువంటి ఈ ఉత్తమమైన జన్మలో ప్రయత్నం చేస్తాడు అనేటువంటి ఉద్దేశమే వాస్తవంగా మనం భగవంతుడికి అనేక రూపాలు కల్పించటానికి, ఆ రూపాలని ఒక విశిష్టమైనటువంటి రోజున ఆరాధించటానికి, పూజించటానికి గల కారణమే అని మహాత్ములు మనకి ఇక్కడ సందేశం ఇస్తున్నారు. మనం ఒకటి కనుక గమనిస్తే ఈశ్వరుడిని, ఆయన ఎప్పుడూ కూడా ఉండేటటువంటిది శ్మశానంలోనే. శరీరం అంతా బూడిద, ఉండేది కూడా శ్మశానంలోనే. మరి ఆయన భగవంతుడేమో మిగిలిన వాళ్ళు విష్ణువుని తీసుకున్నా, ఇంకొకరిని తీసుకున్నా అనేక సౌకర్యాలతో ఉన్నప్పుడు, మరి ఈయన మాత్రం ఏమీ లేకుండా శ్మశానంలోనే, శరీరానికేమో చిరిగిపోయినటువంటి చర్మంతో ఉన్నటువంటి అంగవస్త్రము, మెడలోనేమో విషసర్పము. మనం ఏది తీసుకున్నా అవేమి అందమైనటువంటివి కాదు, శోభనిచ్చేవి కాదు. కానీ వాటన్నిటినీ ధరించి ఉండే ప్రదేశం మళ్ళీ శ్మశానమే. మరి ఏంటి దీనికి కారణం? ఈ లోకంలో మనిషి ఏ పని చేయాలన్నా ఎందుకు, దానివల్ల నాకు ప్రయోజనం ఏంటని ఆలోచించే చేస్తాడండి. ఈరోజు మనం వర్తమానంలో చూస్తే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఏ పని చెప్పినా, ఇప్పుడు మనం పిల్లలకి ఏది చెప్పినా ఎందుకు చేయాలని అడగటం అనేది మనం గమనిస్తున్నాం. మరి అత్యల్పమైనటువంటి పనులకి ఇందాక మార్పులు చెప్పినట్టుగా
దానికోసమైతే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, తెలుసుకొని చెయ్యాలనేటువంటి ఆరాట పడుతున్నాం. మరి జీవితానికి సంబంధించింది, భగవంతుడికి సంబంధించింది, ఆనందానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఎవరో ఏదో చెప్తే చేయటమే చేస్తున్నారు తప్ప స్వయంగా తెలుసుకొని భక్తి చెయ్యాలి అనే ఆలోచన ఈరోజు మనిషిలో కలగట్లేదు. ఇది భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పుకుంటూ వస్తారు. ప్రయత్నశీలుడే నన్ను పొందుతాడు అనేటువంటి మాట భగవంతుడి నుంచి మనం వింటాం భగవద్గీతలో. ఇక్కడ వారి మాటని కనుక మనం విశ్లేషిస్తే భగవంతుని పొందాలంటే ప్రయత్నం చేయాలి, దీని అర్థం. మరి ప్రపంచంలో వాటిని పొందాలంటే దాని అర్థం తీసుకుంటే ప్రయత్నం ద్వారా అవి లభించవని చెప్పటం దానికి ఇంకొక రకమైన ఇంకొక పార్శ్వం. అది ప్రయత్నం ద్వారా లభించేవి ప్రపంచంలోనివి కాదు, కేవలం పరమాత్మ మాత్రమే అని చెప్పటమే దాని ఉద్దేశం. ప్రపంచంలో లభించేవన్నీ పూర్వజన్మలో మనం చేసిన ప్రారంధం, పూర్వజన్మలో మనం చేసినటువంటి కర్మానుసారంగానే మనకి ఈ ప్రపంచంలో ఉన్నవి లభిస్తాయి తప్ప భగవంతుడు లభించాలంటే ప్రయత్నం ద్వారానే చెయ్యాలి, పొందాలి అని చెప్పి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. కానీ దాన్ని మనిషి తన తార్కిక బుద్ధితోటి, తనకున్నటువంటి చతురత తెలివితేటలతోటి తనకు అనుకూలంగా అర్థం చేసుకొని ఈ లోకంలో, ఈ ప్రపంచంలో జీవిస్తున్నాడు తప్ప దాన్ని సరైన అర్థం ఏంటో తెలుసుకోవాలని మాత్రం ఆలోచించట్లేదటండి. ఈ లోకంలో రకరకాల మనుషులు ఉంటారు. కొంతమంది ఎవరైనా ఏదైనా ఒక మంచి మాట చెప్తే దానికి వ్యతిరేకంగా అర్థం చేసుకునేవారు కొంతమంది. ఇంకొంతమంది తమకు అనుకూలంగా దాన్ని మలుచుకొని దాన్ని అన్వయించుకొని తదనుగుణంగా అర్థం చేసుకొని జీవించేటటువంటి వారు. ఇంకొంతమంది దానిని తిరస్కరించేవారు. ఎవరు కూడా దాన్ని ఎందుకు చెప్పారు, ఆ విషయాలు చెప్పటానికి గల కారణం ఏంటి, ఈ విధంగా మన పూర్వీకులు మనకి సంప్రదాయాన్ని, సంస్కృతిని, ధర్మాన్ని, భక్తిని అందచేయటానికి గల కారణం ఏంటి అని విశ్లేషించి విచారణ చేసేవారు ఎక్కడ కూడా మనం ఈ ప్రపంచంలో మనం చూడట్లేదు. ఈరోజు అంతా ఫాస్ట్, అంతా వెంటనే అయిపోవాలి. అందుకే మనుషులు పోవడం కూడా వెంటనే పోతున్నారు. ఎక్కువ కాలం ఎవరు బతకట్లేదు. ఈరోజు మనం చూస్తే కనుక వస్తున్నారు వెళ్తున్నారు అన్నట్లుగానే గుడికి కానీ, మందిరానికి కానీ, ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి కానీ తీరిక లేకుండా ఈ ప్రపంచంలో కూడా వస్తున్నాడు వెళ్తున్నాడు తప్ప ఎందుకు వచ్చాను, ఎందుకు వెళ్తున్నాను అనేటువంటి ఆలోచన చేసే తీరిక, సమయం ఈరోజు మనిషికి లేదు. అందుకే మానవుడికి భౌతికమైనటువంటి ఎన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ మానసికంగా ఎక్కడ కూడా శాంతి లేదు, సుఖము లేదు, ఆనందము లేదు. ఈరోజు ప్రపంచంలో చూస్తున్నాం. భక్తుడు ఆనందం కోసం భగవంతుడు ఇచ్చినటువంటి నామామృతాన్ని తాగుతాడటండి. ప్రపంచంలో సంసారులు ఆనందం కోసం మద్యం తాగుతారు, మత్తు మందులకు అలవాటు పడతారు, భోగాలకు అలవాటు పడతారు, సమయాన్ని అనవసరమైనటువంటి వాటితో గడుపుతారు. రెండు కూడా చేసేది ఒకటే. మనం ఒకసారి గమనిస్తే ప్రపంచంలో మనం ఏదైనా అనుభవించేటప్పుడు అది ఏ రూపంలోనైనా మనకు అది ఆనందం కలగ చేయటానికి, సంతోషం కలగ చేయటానికి గల కారణం అక్కడ నేను ప్రపంచాన్ని మర్చిపోవటం కదండి. మత్తుమందు తీసుకున్నామనుకోండి, ఏం జరుగుతుందో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు. అదే తాగితే కనుక అసలు శరీర స్పృహే ఉండదు. వాళ్ళు చూస్తుంటాం రోడ్డు మీద పడిపోవటము. గొప్పవాడు అయి ఉంటాడు సమాజంలో, కానీ ఎప్పుడైతే దాన్ని స్వీకరించాడో అప్పుడు వారి ప్రవర్తన చూసినా, వారి యొక్క స్థితిని చూస్తే కనుక చాలా దారుణమైనటువంటి స్థితి. ఎందుకు అంతటి గొప్పవాడు అయినప్పటికీ కూడా ఆ సమయంలో ఆ గొప్పతనం గురించి పట్టించుకోకుండా అంత తక్కువ స్థాయిలో ప్రవర్తించడానికి కారణం అంటే ప్రపంచం అనేది ఆ మత్తులో గుర్తుకు రాకపోవటం. భక్తుడు కూడా అదే విధంగా ఈ ప్రపంచంలో ఉంటాడు. కానీ భక్తుడు ఈ భౌతికమైనటువంటి మత్తు పదార్థాలు తీసుకొని కాదండి, భౌతికమైనటువంటి భోగాలతో సమయాన్ని గడుపుతూ ప్రపంచాన్ని మర్చిపోడు. నిరంతరం భగవంతుడి ఎరుకలో ఉంటూ ఈ జగత్ అనేటువంటిది మిథ్య, కేవలం పరమాత్మే సత్యం అనేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండటం వలన. అందుకనే సంతులు, భక్తులు, మహాపురుషులు, జ్ఞానులు వారెవరు కూడా భౌతికమైనటువంటి జీవనంలో ఆనందం పొందాలి అనేటువంటి భావన వారికి ఉండదు. మనం ఈరోజు ఆరాధించేటటువంటి వారు, లేకపోతే ఎవరినైతే మార్గదర్శకులుగా, ఆదర్శ పురుషులుగా, గురువులుగా మనము కనుక గౌరవిస్తున్నామో, పూజిస్తున్నామో, వారిని విశ్వసిస్తున్నామో, వారెవరూ కూడా భౌతికమైనటువంటి వాటిని పొందటం కోసం మనకి ఇక్కడ బోధ చేయట్లేదండి. మన ఏ ఇతిహాసాలు తీసుకోండి,
ఏ గ్రంథాలు తీసుకోండి, వేదాలు, ఉపనిషత్తులు, ధర్మ గ్రంథాలు ఏవి తీసుకున్నా అక్కడ ఎక్కడ కూడా భౌతిక ప్రపంచంలో పొందటం వాటి కోసం బోధ ఒక్కటి కూడా లేదు. భగవంతుడు వాటి గురించి ప్రస్తావనే తేలేదు. మీరు ఏదైనా చదవండి, రామాయణం తీసుకోండి, భారతం తీసుకోండి, భగవద్గీత తీసుకోండి, ఏదైనా కానివ్వండి, మనం ఏ గ్రంథం తీసుకున్నా మానవుడిని దైవ స్వరూపంగా భావించి ఆ జీవుడు జన్మరాహిత్యాన్ని పొంది ముక్తిని పొందాలని తెలిపినటువంటివే. పోనీ ఇది ఎవరన్నా పరాయి వాళ్ళు చెప్పారా, లేదా పరాయి జీవులకి అంటే మనిషికి కాకుండా ఇతరుల జీవులకి ఏమన్నా చెప్పారా అంటే లేదండి, మనుషులకే చెప్పారు. సద్గురు బాబా హర్దేవ్ సింగ్ జీ మహారాజ్ వారు అంటారు, మన పూర్వీకులు మనకు అందించినటువంటి ఆధ్యాత్మిక వారసత్వం అనేక గ్రంథాల రూపంలో, బోధ రూపంలో మనకు అందించింది కేవలం మనుషులకే. ఇది మీరు మర్చిపోవద్దు. ఏ జంతువులకో పశువులకో మిగిలిన జీవరాశులకు కాదటండి, అందించింది మానవుడికి మాత్రమే. ఇది మనిషి ఈరోజు మర్చిపోతున్నాడు. అది ఎవరికో చెప్పారనుకుంటున్నాడు, తనకు నచ్చినట్లుగా జీవిస్తున్నాడు, తనకు నచ్చినట్లుగానే భక్తి చేస్తున్నాడు తప్ప సత్యం ధర్మం ఆధారంగా చేసుకొని భగవంతుడి యొక్క ఉవాచకు అనుగుణంగా భగవంతుడి యొక్క సందేశం సద్గురువులు సమయపు సద్గురువులు ఏదైతే ధర్మాన్ని బోధిస్తూ ఉత్తమమైనటువంటి కర్మాచరణ చేస్తూ జీవించమన్నారో వాటి వైపు కన్నెత్తి చూసేవారు ఒక్కరూ లేరండి. మనం చెప్పుకున్నాం, ఈశ్వరుడు ఎందుకు శ్మశానంలోనే ఉంటాడు అంటే శాస్త్రం ఒకటే చెప్తుంది మహాత్మ. దానికి కారణం ఏమిటంటే ఒక మనిషి మరణించాక పంచప్రాణాలు ఉంటాయటండి. ఆ పంచప్రాణాలలో 4 ప్రాణాలు పోతాయట, కానీ ఒక ప్రాణం మిగిలే ఉంటుందట శ్మశానానికి వెళ్ళాక కూడా. ఆ ఒక్క ప్రాణానికి ఈశ్వరుడు బోధిస్తాడట శ్మశానంలో, నీవు ఎన్నో జన్మలు ఇప్పుడు లభించిన జన్మని కూడా భోగాలు అనుభవించావు. కొడుకు అన్నావు, భార్య అన్నావు, పుత్రులు అన్నావు, లేదంటే ప్రపంచంలో అధికారం అన్నావు, పేరు ప్రతిష్టలు అన్నావు. కనీసం ఇప్పుడైనా తెలుసుకో, నీవేవైతే అనుభవించావో ఈ జన్మలో అవేవి నీ వెంట రావట్లేదు. కాబట్టి మరు జన్మలోనైనా అటువంటి జన్మ ఎత్తడానికి కాకుండా జన్మ రాహిత్యం కోసం నువ్వు ప్రయత్నం చేయని బోధించడానికి శ్మశానంలో ఉంటారటండి. మనం ఎప్పుడన్నా ఎందుకని అనుకున్నామా? శివుడు ముక్తినిచ్చేవాడు, మహాత్మ ఆనందాన్ని ఇచ్చేవాడు, సర్వ దుఃఖాలను సర్వ పాపాలను పోగొట్టేవాడు. మరి అటువంటి ఈశ్వరుడు ఎందుకు శ్మశానంలో ఉంటాడంటే ఇందుకోసం అన్నప్పుడు జీవుడు అప్పటికి కూడా తెలుసుకోలేకపోతున్నాడు. కారణం, తల్లి గర్భం నుంచి మళ్ళీ భూమి మీద పడగానే ఈ మాయ అనేటువంటిది ఆవహించటం. ఎందుకంటే పుట్టేది బయటకు వచ్చింది మాయలోనే, చుట్టూ వాతావరణం కూడా మాయే. మనం పెరిగేటప్పుడు కానివ్వండి, మనం జీవించేటప్పుడు కానివ్వండి, ఎక్కడ కూడా మనం ఒక సత్పురుషుణ్ణి కలవం, ఒక సద్గ్రంథం చదవం, ఒక సత్కర్మ చెయ్యం. అలాంటప్పుడు మరి భగవంతుడు చెప్పినటువంటి మాటలు ఎక్కడ గుర్తొస్తాయి మనకి? అది మనం ఎప్పుడైతే కనుక మంచి కర్మలతోటి కనుక సంస్కారాన్ని కూడగట్టుకోగలిగితే, మళ్ళీ ప్రయత్నం కనుక చెయ్యగలిగితే ఈ జన్మ ఎందుకు వచ్చిందని విచారణ చేస్తూ అప్పుడు ఆ పరమాత్మ సద్గురుని కలిసేలా చేస్తారటండి. ఆ నిరాకారుడే నరాకారుడై సాకార రూపంలో సద్గురుగా అవతరిస్తాడని చెప్పి భాగవతం చెప్తుంది మనకి. అప్పుడు ఈ జన్మని సార్థకపరుచుకోవటానికి అవకాశం ఉంటుందని చెప్పి మనకి ఇక్కడ మహాత్ములు చెప్తున్నారు. అందుకని ఆ ఈశ్వరుడు ఎవరు? అసలు ఈశ్వరుడు శివరాత్రి రోజు అర్ధరాత్రి ఎందుకు జాగరణ చేస్తున్నాం మనం? ఎందుచేతనంటే ఆ ఈశ్వరుడు యొక్క శివలింగం ఉద్భవించింది అర్ధరాత్రి పూటటండి. శివరాత్రి రోజున ఒకరోజు బ్రహ్మ విష్ణువులు మాట్లాడుకుంటూ ఉంటే వారి మధ్య నుంచి ఒక లింగం అనేటువంటిది ఉద్భవించిందట. అది అలా ఉంటూ 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 చాలా పెద్దదైపోయిందటండి. పోనీ వాళ్ళిద్దరూ ఆ ఉద్భవించింది సాక్షాత్తు పరమాత్మ యొక్క శక్తి అనేటువంటి దాన్ని గ్రహించకుండా వారు కూడా సాధారణమైన వాళ్ళలాగే, సరే ఇది ఇంత ఎత్తు ఉంది కదా, దీని లోతు ఎంత ఎత్తుందో అని, లోతు ఎంత ఉందో అని ఒకరు ప్రయత్నం చేశారట, దీని ఎత్తు ఎంత ఉందో అని ఒకరు ప్రయత్నం చేశారట. విష్ణువు వరాహ రూపం ఎత్తారు తన అవతారాలలో. వరాహం అంటే తవ్వుకుంటూ వెళ్ళిపోతుంది, కాబట్టి తను వరాహ రూపం ఎత్తేసి తవ్వుకుంటూ కిందకి వెళ్ళటం మొదలు పెట్టాడట. ఎక్కడ ఉందో దీని అంతం ఎక్కడ ఉందో అని. మరి బ్రహ్మదేవుడికి హంస తన యొక్క వాహనం ఎగురుతుంది కదా, సరే దీని యొక్క ఆది ఎక్కడ ఉందో అని చెప్పి ఆయన ప్రయత్నం మొదలు పెట్టారట. కానీ వీళ్ళిద్దరూ ఎదురుగా పరమాత్మ ఉన్నాడే, ఆయనకి నమస్కరించి ఆయన శరణు వేడుదామనే ఆలోచన లేదు. ఈరోజు మనలాగే భగవంతుడున్నా ఎవరున్నా మనం వాటి గురించి ఆలోచించాం. అసలు ఈ భగవంతుడు ఎవరు, ఈయన ఏమి ఇస్తాడు నాకు, నేను కోరుకున్న ఇస్తాడా ఇవ్వడా? మనకే కాదండి, సాక్షాత్తు
సృష్టికర్త లయ స్థితికారుడైనటువంటి విష్ణు బ్రహ్మలకు కూడా ఇదే ఆలోచన కలిగి ఒకరు లోపలికి వెళ్ళిపోతున్నారు, ఇంకొకరికి పైకి వెళ్ళిపోతున్నారటండి. పాప మా వరాహ అవతారంలో విష్ణువుకి ఇక శక్తి సరిపోలేదు, ఎంత వెళ్ళినా అది తెలియట్లేదు అంతమేంటో. ఇక నిర్ణయానికి వచ్చేసాడు, దీనికి అంతం లేదని చెప్పి వచ్చి దానికి నమస్కారం చేశాడట. దీనికి నీకైతే ఎక్కడ నేను అంతాన్ని కనుక్కోలేకపోయాను, నువ్వు అనంతుడివి అని చెప్పి నిర్ధారణకు వచ్చేశాడు. కానీ బ్రహ్మకి అహంకారం ఉంది, తను వెళ్ళాడు, తనకి కూడా ఎక్కడో తెలియట్లేదు ఆది. అయినప్పటికీ కూడా తను అనుకున్నాడట, విష్ణువు ఈ పాటికి కిందకెళ్ళి తెలుసుకోలేకపోయి ఉంటాడు కాబట్టి ఆయన తెలియదనే చెప్తాడు, నేను తెలియదని చెప్తే అవమానం కాబట్టి నేను చూశానని చెప్దామని నిర్ణయించుకున్నాడటండి. సరే నేను చూశాను అంటే ఈరోజు మనలాగే సాక్ష్యం కావాలి దానికి. కాబట్టి వచ్చేటప్పుడు మార్గ మధ్యంలో ఒక మొగలి పువ్వుని తీసుకున్నాడు, ఎందుకంటే నేను అక్కడి నుంచి తెచ్చానని చెప్పడానికి. అలానే దీంతో పాటు కొంచెం ప్రాణం ఉన్నటువంటి జీవి కూడా కావాలి కదా. వెళ్ళి ఒక గోవు కనిపిస్తే దాని తోక దగ్గరికి వెళ్ళి అడిగితే, తోక నేను అసత్యం ఆడను, సత్యమే చెప్తాను, నేనైతే మీరు చెప్పిన దానికి తల ఊపనని చెప్పిందటండి. అప్పుడు శిరస్సు దండగితే శిరస్సు అనిందట, అటు ఇటు కాకుండా నేను మీకేదో సమర్థిస్తానని. మనందరికీ తెలిసిందే, వచ్చాడు, నేను చూశాను నీ ఆది నాన్న అన్నాడటండి. కానీ అది అసత్యం అని తెలిసింది, పరమాత్మ శపించాడు. ఏమని శాపం మనందరికీ తెలుసు, మనం పట్టించుకోమేది కూడా. అందుకనే మన గ్రంథాలలో ఏ సత్యము చెప్పినా, ఏ సంప్రదాయం చెప్పినా, ఏది చెప్పినా దాని వెనుక పరమార్థం ఉంది. కానీ మనమేం చేస్తున్నాం, పదార్థాన్ని చూస్తున్నాం, పరమార్థాన్ని వదిలేస్తున్నాం, కేవలం భౌతికమైనదే చూస్తున్నాం. మన ఆధ్యాత్మికతలో, మన సంప్రదాయంలో ప్రతి దానిలో కూడా ఏ విషయమైనా తీసుకోండి, ప్రతిదీ 3 పార్శ్వాలు ఉంటాయి. 1 భౌతికమైనది, 2 మానసికమైనది, 3 ఆధ్యాత్మికమైనది. కేవలం భౌతికమైనది ఒకటే ఉండదండి దాంట్లో. భౌతికమైనది, మానసికమైనది, ఆధ్యాత్మికమైనది 3 అర్థాలు ఉంటాయటండి ప్రతి పనిలో కూడా. మనం చేసే పూజలో కానివ్వండి, మనం చేసే ఏ సాధనలోనైనప్పటికీ కూడా. కాబట్టి తను వచ్చి ఆ మాట ఎప్పుడైతే చెప్పారో అది అబద్ధమని తేలిపోగానే పరమాత్మ శపించాడు. మనందరికీ తెలుసు, ఎన్నో రకాల పుష్పాలు భగవంతుడికి అర్పిస్తాం, కానీ మొగలి పువ్వును మాత్రం భగవంతుడి దగ్గర పూజకి పనికిరాని పువ్వు. నీవు నా పూజలో పనికిరానటువంటి దానివి అని చెప్పి శపించాడటండి పరమాత్మ మొగలి పువ్వుకి. గోవు నీ శిరస్సుకు విలువే లేదు, ఎందుకంటే నువ్వు శిరస్సుతోటి నువ్వు అసత్యం ఆడావు నువ్వు. కానీ చూడండి, మనం ఏ గోవు వచ్చినా తోకని పూజిస్తాం, పట్టుకొని కళ్ళకద్దుకుంటాం. ఎందుకు? అది సత్యం చెప్పింది కాబట్టి. తోక సత్యం చెప్పింది, నేను అసత్యం ఆడనని చెప్పింది. కానీ తల మాత్రం అసత్యం ఆడింది. తలకి విలువ లేదు, తోకకి విలువ ఉంది. బ్రహ్మదేవుడు నీకు పూజలు అందుకోవని చెప్పించాడటండి. బ్రహ్మగుడి ఎక్కడైనా చూసామా మనం? మరి ఎప్పుడన్నా ఆలోచించామా మనం చేసేటప్పుడు? సృష్టికర్తకే దేవాలయం లేదు, సృష్టించిన వాడు బ్రహ్మ అయినప్పుడు మరి అటువంటి సృష్టికర్తని పూజించకుండానే భక్తి జరిగిపోతుంది, విష్ణువుని శివుణ్ణి పూజిస్తూ. మరి దీనికి కారణం అంటే పరమాత్మని పరిమితుడుగా భావించటం. పరమాత్మ సత్యమైనటువంటి రూపమేదో, అవతారమేదో అది అసత్యం అని చెప్పటమే వాళ్ళ యొక్క శాపానికి గల కారణం. మరి మన అందరం భక్తిలో నేను చూసేదే దేవుడు, నేను ప్రతిష్ఠించిందే దేవుడు అనుకుంటే మరి మనం వరాలు ఇస్తాడా భగవంతుడు, శాపం ఇస్తాడా, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. పరమాత్మ పరిమితమైన వాడు అనుకున్నందువల్లనే కదా సృష్టికర్తకి పూజలే అందుకోకుండా దేవాలయమే లేకుండా పోయింది. మొగలి పువ్వు అంత సువాసన ఇస్తుంది, అయినప్పటికీ పూజకి పనికి రాకుండా పోయింది. ఆవు దేవత సమానం, కానీ తలకి విలువ లేకుండా పోయింది. కారణం అసత్యం. ఏదైతే సత్యమో దానిని విశ్వసించకపోవటము అది మనిషిని కూడా ఆ విధంగానే తయారు చేస్తుందటండి. మరి సత్యం ఏమిటి? పరమాత్మ నిరాకారుడు, నిర్గుణుడు, సర్వవ్యాపకుడు, అనంతుడు, ఆది మధ్యాంత రహితుడు. ఇది భగవద్గీత చెప్తుంది, వేదాలు ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఉపనిషత్తుల్లో ఒకటే చెప్తుంది భగవంతుడి యొక్క స్వరూపం గురించి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం, జ్ఞానం, అనంతం. సత్యం అంటే 3 కాలాల్లో ఉండేది, ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు ఉండనటువంటిది. జ్ఞానం అంటే ఎరుక, తెలివి, నాలో ఉన్న చైతన్యమే జ్ఞానం. ఇది ఉంది అనేటువంటి స్ఫురణ కలిగజేసేది జ్ఞానం, అది పరమాత్మ. అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పి ఒక శృతి, ఒక వేదవాక్యం మనకి చెప్తుంది, మహావాక్యం చెప్తుంది మనకి. అనంతం అంటే ఆది మధ్యాంతరహితం. మరి అవి ఉన్నాయనే కదా వాళ్ళిద్దరు వెళ్తే ఇద్దరు కూడా ఆ రకంగా భంగపడింది. ఒకరైతే అబద్ధం ఆడటం వల్ల శాపాన్ని పొందాడు. అందుచేతనే మనం కనుక చూస్తే అభిషేకం చేసేటప్పుడు ఈశ్వరుడు లింగ రూపంలో ఉంటాడు,
పూజించేటప్పుడు సాకార రూపంలో ఉంటాడు. వాస్తవంగా భక్తిలో కూడా మన ధర్మగ్రంథాలు చెప్పింది, మన పూర్వీకులు చెప్పింది, అభిషేకము కేవలం ఈశ్వరుడికే చెయ్యాలి, మిగిలిన దేవుళ్ళకి చేయకూడదు. కానీ ఈరోజు అన్నిటికీ అభిషేకాలు అయిపోయినాయి, అది మనం ప్రవేశపెట్టాం. మిగిలిన వాటిని పూజించాలి. అభిషేకం కేవలం ఈశ్వరుడికి, ఎందుకంటే దానికి ఆకారం లేదు, రూపం లేదు. అభిషేకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మనం ఏది పోసినా వెళ్ళిపోతుంది మహాత్మ, నిలబడే ప్రశ్నే లేదు. మీరు ఏవి పెట్టినా ఏది పోసినా వెళ్ళిపోతుంది, అంటే వదిలేస్తుంది. ఈశ్వరుడికి ఇచ్చే సందేశం ఏమిటంటే, మనం ఆ ఈశ్వరుని చూడాలి అంటే కనుక, మనం ఏదైనా శివాలయానికి వెళ్తే కనుక ముందు రోజు కనుక పూజ చేసి ఉంటే, మీరు పొద్దున్నే వెళ్తే దాని మీద ఉన్నటువంటి పుష్పాలు అలంకరణలు ఉంటే మీకు శివలింగం కనిపించదు. ఇంచేతంటే పూజారి పొద్దున్నే లేచి దాన్ని తీయలేదు. దాన్ని నిర్మాల్యం అంటాం. శాస్త్రపరంగా మాట్లాడితే నిర్మాల్యం అంటే అవన్నీ కూడా దాన్ని కవర్ చేసి ఉండటం వలన, అవన్నీ మూసి ఉండటం వలన ఈ శివలింగాన్ని చూడలేం మనం. అంటే మాలిన్యాలు ఉన్నంత వరకు ఈశ్వరుడు కనిపించడు. ఎప్పుడైతే వాటిని తొలగిస్తాడో అప్పుడు ఆ ఈశ్వరుని దర్శించగలుగుతాం. మహాత్ములు చెప్తున్నారు, మన ధర్మగ్రంథాలు చెప్తున్నాయి, సద్గురువు చెప్తున్నారు, మన గుండెల్లో కూడా మనలో ఉన్న కోరికలనే మలినాలు పోయినప్పుడే గుండెల్లో ఈశ్వరుని చూడగలుగుతాం. ఏమని చెప్తున్నారు తత్వవేత్తలు? గుడిలో ఉన్న దేవుణ్ణి గుండెల్లో చూడటమే భక్తి అని చెప్తున్నారు. మనం గుడిలో మాత్రమే చూస్తున్నాం మనం, కానీ ఆయన గుండెల్లో కూడా ఉన్నాడు. ఎందుకు నాకు కనిపించట్లేదు? ఆదిశంకరాచార్యుల వారు అంటారు, దేహమే దేవాలయము, ఈ జీవుడే శివుడు అని చెప్పి. మరి జీవుడే శివుడైనప్పుడు శివుడు నాకెందుకు కనిపించట్లేదు? ఎందుకు కనిపించట్లేదంటే మలినాలు కలిగి ఉండటం వలన. ఆ మలినము అత్యంత ప్రమాదకరమైన మలినం. నేను దేహం అనుకోవటం, నేను మనసు అనుకోవటం, నేను ఇంద్రియాలు అనుకోవటం, నేను బుద్ధి అనుకోవటం. ఎప్పుడైతే వీటికి అతీతంగా మనము ఎదగగలుగుతామో, అతీతమైనటువంటి ఆ జ్ఞానాన్ని, మనం శబ్దాతీత జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే పొందగలుగుతామో అప్పుడు వాస్తవమైనటువంటి ఈశ్వరుడు ఎక్కడో లేడు. ఆ ఈశ్వరుణ్ణి నేనే అనేటువంటి స్థితి స్ఫురణ కలుగుతుందటండి. ఇక అప్పుడు దుఃఖం ఎక్కడ ఉంటుంది? అప్పుడు ఎక్కడ కష్టాలు ఉంటాయి, క్లేశాలు ఉంటాయి? ఎక్కడ ఉండవండి. మనం వేరుగా ఉన్నాము కాబట్టి అవన్నీ మనకు వస్తున్నాయి. కానీ నేనే ఈశ్వరుని, నేనే శివుడిని, అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం కనుక ఎప్పుడైతే ఆ భక్తుడికి అవగాహన అవుతుందో, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలుగుతారో, ప్రతి ఒక్కరూ తమ స్వరూప స్థితిలోనే ఉండగలుగుతారు. మనిషి యొక్క స్వరూప స్థితి సచ్చిదానంద స్థితి. ఎప్పుడు కూడా ఆనంద స్వరూపుడు మానవుడు. ఎందుకంటే భగవంతుడు ఆనంద స్వరూపుడు. తన ప్రతిరూపమే మానవుడైనప్పుడు మనిషి కూడా ఆనంద స్వరూపుడే. ఈరోజు వచ్చిన సమస్య ఏమిటంటే, మనం బంగారు ముద్దని వేరుగా చూస్తున్నాం, నగల్ని వేరుగా చూస్తున్నాం. నగలన్నీ దేని నుంచి వచ్చాయి? బంగారం ముద్ద నుంచి వచ్చాయి. ఆ నగల్లో ఉన్నదేంటి? అవన్నీ కరిగించామనుకోండి, ఏమవుతాయి అవి? ఒక బ్రాహ్మణుడు తీర్థయాత్రలు వెళ్ళటానికి ఈ రకంగానే తన దగ్గర ఉన్నటువంటి బంగారు కొన్ని ప్రతిమలను తీసుకొని కంసాలి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే వాటికి వెలకడితే ఆ డబ్బులతోటి తీర్థయాత్రలు చేద్దాం అనుకునే ఉద్దేశంతో. తన దగ్గర ఉన్నటువంటి రెండు ఏంటండి? ఒకటి వినాయకుడిది, ఒకటి ఎలుక బొమ్మ. ఎలుక మూర్తి ఉన్నటువంటి ఒకటి బంగారంతో చేసినటువంటిది, ఇంకొకటి వినాయకుడి యొక్క విగ్రహం. రెండు తీసుకొని వెళ్ళాక తను వెలకట్టి డబ్బులు ఇంత వస్తాయని చెప్తే ఒక్కొక్క దానికి ఎంతో అడిగాడు. వినాయకుడి దానికి ఎంత వచ్చింది, ఎలుక మూషికానికి ఎంత వచ్చింది అని అడిగితే చెప్పాడు తను. అక్కడ చూస్తే కనుక వినాయకుడికి తక్కువ వచ్చిందటండి, ఎలుకకి ఎక్కువ వచ్చిందట. తను గొడవ పట్టం మొదలుపెట్టాడు. మీరేమో ఎలుకకేమో ఎక్కువ ఇచ్చి, వినాయకుడు భగవంతుడు, తనకు మీరేమో తక్కువ వెలకడతారా? ఇది సరైనటువంటిది కాదు, నాకొద్దు ఇలా అంటే అప్పుడు చెప్పుకుంటూ వచ్చాడట. మీరు రూపాన్ని చూస్తున్నారేమో, నేను బంగారాన్ని చూస్తున్నాను. మీరు రూపం చూసి భగవంతుడు గొప్పవాడు కాబట్టి భగవంతుడు తక్కువ ఇస్తున్నారేంటే నువ్వు అంటున్నావు. నేను భగవంతుడిగా ఇచ్చిన విగ్రహం బరువు ఎంత ఉందో చూశాను. నేను బరువు పరంగా చూస్తే ఆ ఎలుక ఉన్న బరువు, బంగారంతో ఉన్నటువంటి మూర్తే ఎక్కువ బరువు ఉంది, వినాయకుడు మూర్తి తక్కువ బరువు ఉంది. నేను బంగారానికి వెలకట్టాను కానీ రూపానికి వెలకట్టలేదు. ఈరోజు మనం రూపాల వెంట పడుతున్నాం మహాత్మ. ఈరోజు మనం రూపాల వెంటే పడుతున్నాం కానీ ఆ లోపల ఉన్నటువంటి చైతన్యం, శక్తి ఏదైతే ఉందో దాన్ని మాత్రం మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. అది అంతటా ఉంది, అందరిలో ఉంది, నాలోనూ ఉంది.
ఇది చెప్పడమే వాస్తవంగా శివరాత్రి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మానవుడు మరి జన్మ లేకుండా సమస్త దుఃఖాల నుంచి విముక్తిని పొందటానికి తోడ్పడేటటువంటి వాడు ఈశ్వరుడు, పరమాత్మ. ఇది మన యొక్క గ్రంథాలు, శాస్త్రాలు చెప్తున్నటువంటిది. మరి ఈ సత్యాన్ని మనం ఎప్పుడు తెలుసుకోగలుగుతాం, ఎక్కడ తెలుసుకోగలుగుతామంటే, మనం అందరం భక్తులైనప్పటికీ కూడా మన ఇంట్లో తెలుసుకోలేము, మన ఊర్లో తెలుసుకోలేము. కారణం, ఏ ఇద్దరు కలిసినా భగవంతుడి గురించి తప్ప అన్ని మాట్లాడతాం కాబట్టి. నిజంగా మనం భక్తులమైతే ఎవరైనా కుటుంబ సభ్యులం కూర్చొని దేవుడి గురించి చర్చించామా, భార్య భర్త పిల్లలు లేకపోతే పక్కింటి వాళ్ళతోటి, ఒక్కసారి మనమే గుణమి చేసుకొని చెప్పుకుందాం. నిజంగా నాకు భగవంతుడు ఇష్టమైతే, భగవంతుడు అంటే విశ్వాసం ఉంటే, నేను ప్రతి కార్తీక మాసము లేదా ఇంకో మాసము పూజలు చేస్తూ, వ్రతాలు చేస్తూ, స్నానాలు చేస్తూ, ఉపవాసాలు ఉంటూ, శరీరాన్ని శుష్కింప చేసుకుంటూ నేను 100 నిమిషాలు చేశానని చెప్పుకుంటున్నాం. ఎప్పుడైనా కనుక పక్క వాళ్ళతోటి భగవంతుడి గురించి చర్చించామా మనం? ఈరోజు సమస్య ఏంటంటే, మన సనాతన ధర్మానికి వచ్చినటువంటి సమస్య, మన భక్తిలో ఉన్నటువంటి సమస్య, ఎవరైనా కూడా నేను ఉపాసించేటువంటి భగవంతుడిని తక్కువ చేసి మాట్లాడినా నోరెత్తలేనటువంటి పరిస్థితి. మళ్ళీ నేను దేవాలయానికి వెళ్తాను, మందిరానికి వెళ్తాను, తీర్థయాత్రలు చేస్తాను, గొప్ప గొప్ప పుణ్యకర్మలు చేస్తూ ఉంటాం. కానీ ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే ధైర్యంగా సమాధానం ఇచ్చేటువంటి స్థితి మనకుందా? కారణం, నాకు ఆ భగవద్ జ్ఞానం లేకపోవటం, నేను అనుకునే విశ్వాసం కాదు, పరిపూర్ణమైన విశ్వాసం లేకపోవటం. చూడండి, ఎవరైనా పిల్లవాడి దగ్గర తన తండ్రి గురించి తక్కువ మాట్లాడితే, నిజంగా పిల్లవాడికి తండ్రి మీద ప్రేమ ఉంటే, తప్పు తండ్రిదైనప్పటికీ కూడా వాదిస్తాడు, నువ్వు అంటానికి వీల్లేదు, గొడవ పడతాడు, నువ్వెవరు నా తండ్రిని కించపరచడానికని. మనం ఆ మాట అనగలుగుతున్నామా? ఎందుకంటే నాకే నమ్మకం లేదు, నాకు ఆ జ్ఞానమే లేదు. ముందుగా ఎవరు భగవంతుడు, అసలు భగవంతుడు ఎందుకు పూజిస్తున్నాం అనే విషయమే మనకు తెలియకపోవటం. ఏదో చేస్తున్నాం, అందరు చేస్తున్నారు, మేం చేస్తున్నాం అనేటువంటి భావనతో భక్తి జరుగుతుంది తప్ప తెలుసుకొని చేయటం అనేటువంటి భక్తి ఈరోజు ప్రపంచంలో లేదు. కానీ మన పూర్వీకులు, ఋషులు, మునులు, వేదాలు, ఉపనిషత్తులు అందించింది తెలుసుకొని చెయ్యమని చెప్పి. నీవెవరిని పూజిస్తున్నావో ఆ ఎత్తను ఎవరు? రమణ మహర్షి గారి దగ్గరికి ఓ భక్తుడు వెళ్ళి అడిగాడటండి, గురుగారు, నాకు ఇప్పటిదాకా ఎవరికీ చెప్పని మంత్రం, ఎవరు ఉచ్చరించని మంత్రం, అంత గొప్ప మంత్రం నాకు చెప్పండి, నేను ఎప్పుడు కూడా దాన్ని స్మరిస్తూ ఉంటాను అని అన్నాడటండి. ఆయన, సరే నేను చెప్తాను, నువ్వు నిత్యం చేస్తావా అది అని అడిగాడట. ముందు అసలు ఏదో అడుగుతున్నాడు, చేయటానికి సిద్ధమా లేదా కనుక్కుందామని చెప్పి అడిగారు. ఆయన అడిగితే తప్పకుండా చేస్తానండి, మీరు ఇవ్వాలి కానీ అని అంటే, అప్పుడు అన్నారట, నువ్వు పడుకున్నా, లేచినా, మెలకువకున్నా, ఏ సమయంలోనైనా నేనెవరుని స్మరించు అని చెప్పాడటండి. ఈరోజు ఎవరికన్నా తెలుసా నేనెవరు? శాస్త్రాలేమో నువ్వే శివుడు అని చెప్తున్నాయి. నిర్వాణ షట్కం ఏం చెప్తుంది? మనసు కాదు, బుద్ధి కాదు, ఇంద్రియాలు కాదు, దేహము కాదు, అసలు మోక్షము కూడా కాదు. శివోహం శివోహం చిదానంద రూపం. మరి ఇది పాటలు పాడుతున్నాం. ఎవరైనా పాటలు పాడితే కనుక తలలూపుతున్నాం, చప్పట్లు కొడుతున్నాం, కాళ్ళు ఆడుతున్నాం. కానీ ఆలోచించామా? ఎందుకు చెప్పారు నువ్వే ఆ శివుడివి, నేను ఈ దేహం కాదు, మనోబుద్ధి ఇంద్రియాలు కాదు, ఈ సృష్టిలో ఏది కాదు, నేను శివుడిని అనే మాట ఎందుకన్నాడు ఆదిశంకరాచార్యుల వారిని ఎప్పుడూ ఆలోచించామా? భక్తిలో విచారణ లేదు, మహాత్మ, విచారణ ఉండాలి. కేవలం అందరూ చేసామని చేయటము, లేకపోతే ఒక గుడ్డి నమ్మకంతో, భ్రమతో చేయటం భక్తి కాదండి. అది ఒకప్పుడు సుఖం ఇవ్వచ్చు, ఇంకొకప్పుడు దుఃఖం ఇవ్వచ్చు. నేను చేయటం వలన మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. కానీ తెలిసి చేసిన దాని వలన మంచి మాత్రమే జరుగుతుంది తప్ప చెడు జరగటానికి ఆస్కారమే లేదు. అటువంటి వారే భక్తులు. అటువంటి వారినే ఇన్ని వేల సంవత్సరాలైనా ఈరోజు గుర్తుపెట్టుకున్నాం మనం. ధనం ఉన్నవాడు ఎవడు మనకి గుర్తులేడు. అంతదాకా ఎందుకు, నా 3 తరాల ముందు నా వంశం వాళ్ళే నాకు గుర్తులేడు. ఇప్పుడున్నవాడికి తండ్రి తప్ప ఇంకొకటి తెలియదు, అది వేరే విషయం. తండ్రి తప్ప వాళ్ళు కూడా కష్టమే, ఎందుకంటే ముందే హాస్టల్ వేస్తున్నాం కాబట్టి. ఈరోజు అంతా కూడా ఎలా అయిపోయారంటే, సండే డాడీ మమ్మీ, మమ్మీ డాడీ అయిపోయారు. సెలవు రోజే, ఇంక మిగతా రోజులు మమ్మీ లేరు, డాడీ లేరు, అందరూ అలా అయిపోయింది ఈరోజు. కానీ మనం గొప్ప గొప్ప భక్తుల్ని ఈరోజు కూడా గుర్తుపెట్టుకున్నాం మహాత్మ. వాళ్ళెవరూ మనకి పరిచయం లేరు, వాళ్ళ గురించి అవగాహన లేదు. అయినా మనం
భక్తి చేసేటప్పుడు వారిని స్ఫురణకు తెచ్చుకుంటున్నామంటే మరి భౌతికంగా లేకపోయినా వారు గుర్తుకొస్తున్నారంటే కారణం వారి సత్యాన్ని తెలుసుకొని పరమాత్మని ఆరాధించి పరమాత్మ స్థితినే వారు పొందారు కాబట్టి. ఇది యుగ యుగంలో ఈ సత్యం మారదండి, ఈ యొక్క పద్ధతి మారదు. ఏ యుగంలో అయినా ఒకటే పద్ధతి భగవంతుని పొందటానికి. అది మానవ జన్మ అయి ఉండాలి, జన్మకు వచ్చాక తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉండాలి, జిజ్ఞాస కలిగాక అది తెలిపేటటువంటి గురు చరణాలని ఆశ్రయించాలి, ఆశ్రయించి పొందాక తదనుగుణంగా కర్మలు ఆచరిస్తూ ధరించాలి, జీవించాలి. ఇది ప్రక్రియ, వాస్తవంగా జీవిత ఉద్దేశం. భక్తి ఉంది చాలామందికి, ఇంకొంతమందికి జ్ఞానం ఉంది, కానీ వైరాగ్యం ఎంతమందికి ఉంది? ఈశ్వరుడు వైరాగ్యాన్ని తెలియజేసేవాడు. ఇందాకే అనుకున్నాం మనం, ఏది వేసినా పోవడమే, వదిలేయటమే. ఇది ఈశ్వరుడు యొక్క స్థితి. మనం కూడా ఎప్పుడైతే కనుక లభించినా లభించకపోయినా వదిలేసామనుకోండి ఏ సమస్య ఉండదు, కానీ మనం పట్టు కూర్చుంటాం. అర్హత లేకపోయినా కావాలనుకుంటాం. ఇది విచిత్రం. ఒక భక్తుడిగా ఎవరికి అర్హత ఉంటుందండి? కేవలం రంగులు వేసుకున్న దుస్తులు వేసుకొని వెళ్తే, లేకపోతే గొప్పగా శాస్త్రం అంతా చదివి గొప్పగా ఉపన్యాసాలు వాక్చాతుర్యం కలిగిన ఉంటే, పాండిత్యం ఉంటే, భగవద్గీత శ్లోకాలు ముందు వెనక ముందు అప్పచెప్తే వీళ్ళు భగవంతుడి హృదయంలో వీళ్ళకి ఎవరికి స్థానం ఉండదండి. భగవంతుడు అటువంటి వారి హృదయంలో స్థానము ఏర్పరచుకోడు. భారతంలో కృష్ణ భగవాన్ చెప్పుకుంటూ వస్తారు. ఏమనంటారు ఆయన? ఎవరిలో భగవంతుడు ఉంటాడు, ఎవరు భగవంతుడికి సహాయపడతాడు తన జీవితాన్ని సార్థకపరచుకోవటానికి అనేటువంటి విషయం చెప్తూ, ఎవరు ధర్మాచరణ చేస్తారో, ఎవరు ధర్మాచరణ చేస్తారో, ఎవరు సత్యమే మాట్లాడతారో, సత్యాన్నే ఆరాధిస్తారో. చూడండి వారు చెప్పే మాటలు. ధర్మాచరణ చేసేవారు సత్యమే మాట్లాడుతూ సత్యాన్నే ఆరాధిస్తూ ఈ జీవితాన్ని జీవించేటటువంటి వారు. ధర్మం ఉండాలి, సత్యము ఉండాలి. దానితో పాటు ఈరోజు అందరూ వదిలేసి చేసేటువంటి పని ఒకటి ఉంది. చెడు పని చేసేటప్పుడు సిగ్గుపడేవాడటండి. ఈరోజు సిగ్గు లేకుండానే అన్ని పనులు చేస్తున్నారు అందరు. ఇంకా నేను భక్తుని ఎక్కడ అవుతాను? ఏమని చెప్తున్నారు భగవంతుడు ఇక్కడ? ఎవరైతే ధర్మాన్ని ఆచరించేవారు, సత్యాన్నే పలికేవారు, సత్యాన్ని ఆరాధించేవారు, అదేవిధంగా చెడు పని చేసినప్పుడు సిగ్గుపడేవాడు. వారు ఎవరైనా కానివ్వండి, మనిషి, స్త్రీయా పురుషుడితో సంబంధం లేదు. ఆ పని చేసేటప్పుడు సిగ్గుపడాలటండి. అయ్యో నేను ఇలాంటి పని చేస్తున్నానంటే. దీనితో పాటు ధైర్యాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. ధైర్యం ఉండాలి. వివేకానంద స్వామి ఏమంటారు? పిరికితనమే మరణం, ధైర్యమే జీవితం. ఈరోజు అందరికీ పిరికితనమే. భక్తిలో కూడా పిరికితనం అంది. విచిత్రం. మనం పూజించేది భగవంతుడిని, అక్కడ కూడా పిరికితనమే. అయ్యో ఈరోజు నేను ఇది చెయ్యకపోతే భగవంతుడు ఏం చేస్తాడో. నిజంగా భగవంతుడు శిక్షించేవాడైతే దేవుడు ఎలా అవుతాడండి? భగవంతుడు రక్షించేవాడా, శిక్షించేవాడా? మరి భయంతో భక్తి చేయడం ఏంటి? విచిత్రం కాకపోతే. ఇక్కడ ఏమంటున్నారు? ధీరత్వం ఉన్నటువంటి వాడు. ఆ గుణం ఎవరిలో అయితే ఉంటుందో వాడు. దానితో పాటు రుజుత్వం అంటే మధురంగా మాట్లాడేవాడు, సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు, ఇతరులకి ఎలాంటి దుఃఖము కలగ చేయనటువంటి వాడు. ఈ గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాడిలోనే భగవంతుడు ఉంటాడు. వాళ్ళే భగవంతుడి యొక్క హృదయంలో ఉంటాడు. మరి ఇవన్నీ ఉన్నాయా? మనం చేసేటప్పుడు ఆలోచించాలి మహాత్మ. అందుకే విచారణ అని చెప్పి ఇక్కడ మహాత్ములు చెప్తున్నారు మనకి. సత్సంగం అందుకు తోడ్పడుతుంది. సద్గురు ఎందుకు సాంగత్యం చేయమంటున్నారంటే ఈ విషయాలు ఏవి మనకి ప్రపంచంలో తెలియవు. ఎందుకంటే ప్రపంచం ఇందాకే అనుకున్నాం, మనం అందరం వీరభక్తులమైనా మనం భగవంతుడి గురించి మాట్లాడాం. ఏం మాట్లాడతాం? సినిమాలు, టీవీ సీరియళ్ళు, రాజకీయాలు, ఏమీ లేదా పక్కింటి వాళ్ళ గురించి. ఇది తప్ప ఏం మాట్లాడుతున్నారు ఈరోజు? మళ్ళీ మనం అందరం భక్తులం, మేము అవి చేశాం ఇవి చేశాం. ఇవేవి భగవంతుడు కోరుకోవట్లేదండి. నిజంగా భగవంతుడు కోరుకుంటే ఈశ్వరుడు ఎందుకు శ్మశానంలో ఉంటాడు? ఆలోచించండి. తన అలంకరణకి విషంతో కూడుకున్న సర్పం ఎందుకు ఉంటుంది? అందుకని ఆదిశంకరాచార్యుల వారు అంటారు, శివానంద లహరి అనేటువంటి ఒక గ్రంథంలో ఆదిశంకరాచార్యుల వారు ఒక మాట చెప్పుకుంటూ వస్తారు. ఈశ్వర, నిన్ను నేనేం కోరుకునేది? ఆయన కోరుకోవాలనుకుంటే కూడా నిన్నేం కోరుకోవాలి? నీకా అలంకారంగా ఉందేమో మెడలో ఉన్నటువంటి విషసర్పం. నీవు ఉండేదా శ్మశానం, నువ్వు తినేది కూడా బూడిద లాంటిదే. ఆ భిక్ష పెట్టుకొని నువ్వు జీవిస్తూ ఉంటావు.
మరి నిన్ను అడగటానికి ఏముంది నీ దగ్గర? నువ్వు కట్టుకున్నటువంటి వస్త్రమా చిరిగిపోయింది. ఒకవేళ వాహనం అడుగుదామంటే అది ముసలిదైనటువంటి వృషం. వీటన్నిటిని తీసుకొని నేనేం చేస్తాను? కాబట్టి నువ్వు నాకు ఇవి ఇచ్చినా కూడా నేను ఉపయోగించుకోలేను. కాబట్టి వాటితోటి నాకు అవసరం లేదు. ఒకవేళ అవి ఉన్నా వాటిని భరించడం కూడా కష్టమే. అందుకని నా మనసులో నీ భక్తిని నింపు అని కోరుకుంటాడు మహాత్మ. భగవంతుడిని కోరుకోవాల్సింది మనసులో భక్తిని కోరుకోవాలటండి. ఇందాక మహాత్ములు చెప్పుకుంటూ వచ్చారు ఒక్కొక్క దేవి దేవతల యొక్క వాహనాల గురించి. అవన్నీ క్రూరముగాలే కదండి, కానీ వారి దగ్గర సాధు జంతువుల్లాగా ఉన్నాయి. మరి మనిషి కూడా సాధువుగా ఎప్పుడు ఉంటాడండి? సాధువుతో స్నేహం చేసినప్పుడు, సత్యంతో స్నేహం చేసినప్పుడు, ధర్మంతో స్నేహం చేసినప్పుడు. అంతే తప్ప దుర్మార్గులతోటో దుష్టులతోటో ప్రపంచం మీద వ్యామోహం ఉన్న వాళ్ళతో చేస్తే ఎక్కడ సత్పురుషులు అవుతారు? ఎక్కడ సాధువులు అవుతారు? అక్కడ క్రూర జంతువులు కూడా సాధు జంతువులు అయిపోయాయి. క్రూర జంతువులు కూడా సాధు జంతువు. శివతాండవం అనేది మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం, శివుడు తాండవం చేస్తాడని. ఎప్పుడన్నా తాండవం అనే మాట ఎందుకు? మనకి తాండవం అంటే డ్యాన్స్ అంటే నాకు తెలిసినంత మటుకు మనందరం అదే. కానీ దాని లోతుగా వెళ్తే పురాణాల్లో దాన్ని చెప్పినటువంటిది, పార్వతీదేవి తపస్సు చేస్తున్నప్పుడు ఈశ్వరుడి కోసం ఆవిడ అడవిలో తపస్సు చేస్తూ ఉండగా ఒక సింహం, ఒక పులి వచ్చి ఆవిడ దగ్గరకు వచ్చిందటండి. కానీ ఆవిడలో ఉన్న దివ్యత్వం వలన తన క్రూరత్వాన్ని కోల్పోయి ఆ పులి కూడా తపస్సు చేయటం మొదలుపెట్టిందట, ఉదయం నుంచి సాయంత్రం వరకు. అలా కొన్ని సంవత్సరాలు పార్వతీదేవితో తపస్సు చేసింది. పార్వతీదేవి తపస్సు ముగించాక ఆ పులి కూడా ఇంత క్రూరమైంది, నా కళ్ళెదురుగా ఉంది, ఇది కూడా ఈ రకంగానే ఉందన్న భావనతోటి ఈశ్వరుని ఒక వరం కోరుకుందట. ఇతనిని మీకు ప్రియమైన భక్తుడిగా మీరు స్వీకరించండి అని చెప్పి. అప్పుడు ఈశ్వరుడు తనకి ఏమి ఇచ్చారండి? తండవ అనేటువంటి ఒక భక్తుడి యొక్క జన్మని ఇచ్చాడట. ఈశ్వరుడు నాట్యమాడి తాండవం చేసేటప్పుడు ఈశ్వరుడు రెండు స్థితుల్లోనే ఉంటాడు, గమనించండి. ఒకటి ధ్యానం, రెండు నటరాజ స్థితి. ఇంకా వేరే పనులు ఏమి చేయడు మిగతా వాళ్ళలాగా. చేస్తే ధ్యానం చేస్తాడు, లేదంటే నటరాజ స్థితి, నాట్యం ఆడుతూ ఉంటాడు. తను నాట్యం ఆడుతూ ఉన్నప్పుడు అది హిమాలయ పర్వతాలు, కైలాసం అంతా, ఆ మంచు పర్వతాల్లో ఆయన కాళ్ళు ఏమైపోతావని తండవ అనే భక్తుడు వెళ్ళి అన్నాడట, మీ పాదాలన్నీ కూడా రక్తసిక్తమైపోతున్నాయి, మీరు చాలా బాధను అనుభవిస్తారు, అందుకని నా వీపు మీద మీరు తాండవం చేయండి అన్నాడటండి భక్తుడుగా. అందుకని ఆయన వీపు మీద చేశాడు కాబట్టి అది శివతాండమైంది. మనం భక్తుడు కావాలంటే భగవంతుడి యొక్క సామీప్యాన్ని కోరుకోవాలండి, ప్రపంచం యొక్క సామీప్యం కాదు మహాత్మ. రామకృష్ణ పరమహంస గారు అంటారు, మీరు ప్రపంచానికి దగ్గరయ్యే కొద్దీ భగవంతుడికి దూరం అవుతారు, భగవంతుడికి దగ్గరయ్యే కొద్దీ ప్రపంచం దూరం అవుతుంది. ఇక్కడ మహాత్ముడు చెప్పేది ప్రపంచం దూరం అంటే వదిలేసి సన్యసించమని కాదు, వాటి మీద ఉన్న ఆసక్తిని వదిలేయటం, కోరికలను వదిలేయటం, ఏది లభించినా స్వీకరించే మనోస్థితిని పెంపొందించుకోవటం. అప్పుడు మనం నాకు కావాల్సింది అడిగితే అదే లభిస్తుందండి. కానీ భగవంతుడు ఇవ్వాలనుకుంటే నాకు అవసరమైందే ఇస్తాడు, అనవసరమైంది ఇవ్వడు. అందుకనే భక్తులు ఎవరు కూడా భగవంతుడిని ఆనందం కోరుకున్నారు. కానీ ఈరోజు భక్తుడికి కూడా ఇష్టమైన ఆనందమే. మనిషికి ఇష్టమైనటువంటిది ప్రపంచంలో ఏంటంటే ఆనందమే కదా. డబ్బు సంపాదించేది ఆనందం కోసమే, పదవులు సంపాదించేది ఆనందం కోసమే, చదువులు సంపాదించి డిగ్రీలు చదివేది ఆనందం కోసమే, ఏది కష్టపడినా కూడా ఆనందం కోసమే మనకి ఇష్టమైంది. కానీ భక్తుడు కోరుకునే దాంట్లో, సంసారి కోరుకునే దాంట్లో చిన్న తేడా ఉంది. అందరికీ ఆనందం కావాలి. లోకంలో ఉన్నటువంటి వారు, సాధారణమైనటువంటి మనిషి ఆనందం ఇచ్చే వస్తువుని కోరుకుంటున్నాడు, భక్తుడు ఆనందాన్నే కోరుకుంటున్నాడు. ఎంత తేడా ఉంది. నేను ఆనందంగా ఉండాలి, ఈరోజు నాకు ఐఫోన్ 20 కావాలి, నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు ఐఫోన్ 20 ఇవ్వండి. ఎంతసేపు ఉంది ఆనందం? 21 వచ్చే వరకు కదండి. లేదా నాకంటే పక్కోడు ఎక్కడ ఏదైనా ఎక్కువది కొన్నప్పుడు. నేను ఆనందంగా ఉండాలి, ఈరోజు నాకు స్విగ్గీ జొమాటోలో ఒక ఆర్డర్ పెట్టుకోవాలి, ఎంతసేపు? మళ్ళీ ఇంకో స్విగ్గీ జొమాటో పెట్టే వరకు. ఈరోజు అజ్ఞానం వలన, అవివేకం వలన మనము ఆనందం ఇచ్చే భగవంతుడిని వదిలేసి ఆనందం క్షణికంగా ఇచ్చే వస్తువు ద్వారా పొందాలనుకుంటున్నాం. ఇది ఈరోజు మనిషి దుఃఖానికి కారణం. భగవంతుడు అంటాడు, నువ్వు ఏ రూపంలో పూజించినా ఆయా రూపాల్లో నీకు కావాల్సినవి నేను అన్నీ ఇస్తాను, కానీ నన్ను కోరుకున్న వాడికి నేనే సొంతం అవుతాను. ఎంతమంది కోరుకుంటున్నాం కావాలని? మరి ఈరోజు ఈశ్వరుడు జాగరణ చేసినప్పుడు ఏం కోరుకోవాలి? ఎవరిని దర్శించాలి? ఆది అంతాలు లేనటువంటి వాడిని,
అనంతమైనటువంటి ఈశ్వరుణ్ణి. ఆ ఈశ్వరుడు ఎక్కడో లేడు, నాలోనే ఉన్నాడు. లింగాద్భవం అంటే నాలో నేను చూసుకోవటమే. ఇది వాస్తవంగా మన పూర్వీకులు మన సంప్రదాయంలో భక్తికి ఇచ్చిన నిర్వచనం. భక్తి ద్వారా మానవుడు పొందవలసినటువంటి గొప్ప స్థితి. ఈరోజు సద్గురువు జ్ఞానము ద్వారా ఆ స్థితిని కలగచేస్తున్నారండి. దీనికి కావలసినటువంటిది జ్ఞానం. ఆ జ్ఞానం ఎవరి ద్వారా సాధ్యం? కేవలం సద్గురువు ద్వారా మాత్రమే సాధ్యం. మహాత్ములు ఇందాక చెప్పుకుంటూ వచ్చాడు గురుగీతలో, ధ్యానమూలం గురోమూర్తి, పూజామూలం గురోపాదం, మంత్రమూలం గురోవాక్కు, మోక్షమూలం గురో కృప. రండి సాధనా పురుషులారు, ఈరోజు అటువంటి సద్గురు మన మధ్య ఉన్నారు. మనం చేద్దాం ఏదైనా, కానీ దాని లక్ష్యం మాత్రం మోక్షమై ఉండాలి, జన్మరాహిత్యమై ఉండాలి, జీవించి ఉండగా జీవన్ముక్త స్థితి అయి ఉండాలి. నిరంతరం మనం ఆనందంగా ఉండాలి, ఇతరులకి ఆనందాన్ని పంచాలి. అందుకని భక్తుల లక్షణాల్లో ఎవరిని ద్వేషించొద్దని చెప్పి వెంటనే ఇంకో మాట అన్నాడు. ఎవరిని ద్వేషించొద్దంటే ఎవరితో కలవకుండా బయటికి వెళ్ళిపోతాడని. అద్వేష్ట సర్వభూతాన్ని మొదటి లక్షణం, భక్తుల లక్షణం. మనం తెలివైన వాళ్ళం, ఎవరిని ద్వేషించన్నాడు కదా, ఎందుకు మనుషులతో ఎక్కడికి వెళ్ళిపోయి ఉందాం, ఎవరిని ద్వేషించక్కర్లేదు. అలాంటప్పుడు మన జన్మే అక్కర్లే, గోడ కూడా ఎవరిని ద్వేషించదు. కాబట్టి అది ముక్తి పొందుద్ది. అందుకని వెంటనే ఏమన్నారు? మైత్రహ, అందరితో కలిసిమెలిసి ఉండండి. ఈ రెండు కలిపి చదవాలి, ఒకటే చదివితే ప్రమాదం. వెంటనే అందరితో కలిసిమెలిసి ఉండాలి. ఇది కేవలం పరమాత్మ తత్వం అర్థం చేసుకోవటం వలన సాధ్యము తప్ప పదార్థాన్ని పట్టుకుంటే సాధ్యం కాదు. పరమార్థాన్ని పట్టుకోవాలి. ఆ పరమార్థం గురువు యొక్క చరణాల దగ్గరకు వస్తేనే దొరుకుతుంది. అది సాధ్యమే. ఇప్పుడు కూడా అది సాధ్యపరుస్తున్నారు సద్గురువు. రండి, ఇటువంటి గొప్ప అవకాశం, ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. పొందిన వాళ్ళు ఈ స్థితిలోనే చివరి శ్వాసకుంటూ దీనిలో ఐక్యమైపోవాలని, పొందని వాళ్ళు పొంది నేను కూడా తరించాలి అని. సాధనా పురుషులారా, ప్రేమతో చెప్పండి.